శాంతి కావాలా, యుద్ధం కావాలా? ధర్మరాజు ఆఖరి హెచ్చరిక. ధృతరాష్ట్రుణ్ణి ముఖం మీదే తిట్టిన సంజయుడు. సంజయుడు శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం హస్తినాపురానికి బయలుదేరే ముందు ధర్మరాజు దగ్గర అనుమతి తీసుకొని భీమార్జునులో నకుల సహదేవులు, విరాట్ రాజు, ద్రుపదుల దగ్గర సెలవు తీసుకొని మిక్కిలి వినయంతో ధర్మరాజుతో నా మాటలలో ఉచితం కాని మాటలు లేవు కదా అని అడుగుతాడు. అదేమీ లేదని ధర్మరాజు నవ్వుతూ, సంజయ, నీవు కౌరవులలో మాలో యథాస్థితిని వక్కాణించావు. నీ సంభాషణలలో ఎక్కడా కటువు ధ్వనించలేదు. ఇటువంటి వ్యవహార నిర్వహణలో నీవు విదురుడు మాత్రమే సమర్థులు. హస్తినాపురంకి చేరుకున్న పిమ్మట బ్రాహ్మణోత్తములను, కురువృద్ధులను, దుర్యోధనాదులను, వారి సోదరులను క్షేమం అడిగానని చెప్పవలసింది. ధృతరాష్ట్ర మహారాజుకు నా సాష్టాంగ నమస్కారం తెలుపవలసింది. కౌరవ తల్లులందరినీ అడిగానని చెప్పవలసింది. విదురుడు, శల్యుడు, బాహిలికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు మొదలుగా గల మహనీయులకు నా నమస్కారాలు అందజేయవలసింది. మా దాసదాసీ జనానికి మేము త్వరలో హస్తినాపురంకి వచ్చి వారిని కలుస్తామని చెప్పవలసింది. ఇక ధృతరాష్ట్ర మహారాజు కొలువు తీరిన సమయంలో ఈ విధంగా విన్నవించవలసింది. మహారాజా, మీ ఆదరణ వల్లనే పాండుకుమారులు ఆపదల పాలుగాక బంధువులతో, మిత్రులతో ఉపప్లావ్యంలో ఆనందంగా గడుపుతున్నారు. ఇది వరకు ఇచ్చిన పాండురాజు యొక్క సగభాగం వారికిచ్చి వారిని అన్యోన్యంగా మసులుకోవలసింది. భీష్మాచార్యునితో శాంతన మహారాజు వంశం విచ్ఛిన్నమైపోతున్న తరుణంలో నీవు ఆదుకొని వంశాభివృద్ధి కలిగించావు. అలాగే ఇప్పుడు మీ మనవలందరికీ సామరస్యం కలగజేసి ధర్మ మార్గం సంరక్షించి దారుణ మరణ భయాన్ని పోగొట్టవలసింది. ఇందువల్ల లోకమంతా నిన్ను ప్రశంసించగలరు. సభామధ్యంలో దుర్యోధనుని ఈ విధంగా ఎలుగెత్తి విన్నవించవలసింది. బాహుబల పరాక్రమవంతులైన పాండవులను బలహీనులను చేసి కారడవులలో నివసింపజేసిన నీ దుర్మార్గం, నిండు కొలువులో పాంచాలి దేవిని అవమానించిన నీ కుటిల తత్వం, ధర్మరాజు ఎంతో కాలం నుండి అతి సహనం సహించి ఉన్నాడు. ఇక భావి రణరంగంలో నీ తమ్ములు ఒక్కొక్కరిని ఘోర మృత్యువు నోట పడనీయకు. పాండవుల రాజ్యాన్ని ఆశించిన వారి పాలు వారికిచ్చి స్నేహంతో కలిసిమెలిసి నివసించవలసింది. మేమందరం కౌరవులతో మైత్రి కోరుకుంటున్నాం. కానీ నీ మనసు అహంకారంతో ప్రజ్వరిల్లుతున్నది. దాన్ని చల్లార్చి వేయగల సమర్థులైన పెద్దలు కనపడటం లేదు. కావున తమ్ముడికి అన్నగా నేనే బుద్ధి చెప్పవలసిన అవసరం వచ్చింది. నీ దగ్గరున్న యోధుల బలం మా దగ్గర లేకపోవచ్చు, కానీ మా దగ్గర అనన్య సామాన్య ధర్మశక్తి కలదు. ఆ పైన అఖిల లోకేశ్వరుడు శ్రీకృష్ణుడు మాకెల్లప్పుడూ తోడు నీడగా ఉన్నాడు. అందువల్ల నీవు మమ్మల్ని ఓడించలేవు అని చెప్పవలసింది. సరే, దీనికేమి గాని సంజయ, కౌరవ పాండవుల సోదరులందరికీ పెద్దవాడిని నేను. వీరు వారు నా మాట జవదాటక సామరస్య భావంతో ఒకరినొకరు గౌరవించుకొని పోరాటం విరమించినట్లా ఎంతైనా సంతోషించగలను. నేనే కాదు, కురు వృద్ధులు, బంధువులు, మిత్రులు ఎంతో ఆనందపడగలరు. దుర్యోధనుడు మాకేమీ ఎక్కువగా ఇవ్వనక్కర్లేదు. కుశస్థలము, వృకస్థలము, వాసంతి, వారణావతము, తనకిష్టమైన ఇంకో ఊరు మా 5కి ఇచ్చినా చాలు. మేము ఆ 5 గ్రామాలతోనే సంతృప్తి పడగలం. దీనివల్ల అందరూ సంతోషించెదరు. సంజయ ఈ మాటలని యథాతథంగా దుర్యోధనుడికి విన్నవించవలసింది అని అంటాడు. సంజయుడు ఆ సందేశం విని ధృతరాష్ట్ర మహారాజు తప్పక నీ కోరికను నెరవేర్చగలడు అని తిరిగి నమస్కరిస్తాడు. ఇంతలో అర్జునుడు, సంజయ, దుర్యోధనాదులు మా పట్ల చిన్నప్పటి నుంచి చేసిన దురాగతాలు నీకు తెలియనివి కావు. కేవలం నేను, భీమసేనుడు ఎంత ఆగ్రహించినా అన్నగారి మాటకు కట్టుబడి ఉన్నాం. ఇదే కౌరవులకు పెట్టని కోటగా ఉంది. ధర్మరాజు శాంతం వారిని అడుగడుగునా కాపాడుతోంది. మరి వారికి ఇటువంటి రాయబారాలతో గాని సైన్య సమూహాలతో గాని ప్రయోజనం ఏముంది? అపూర్వమైన మా అగ్రజుని స్నేహదృష్టి ఉంది కదా అని అంటాడు. తర్వాత ధర్మరాజు అనుమతితో సంజయుడిని సత్కరించి వీడ్కోలు పలుకుతారు. అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు సంజయునితో ధర్మరాజు ఏమన్నాడు అని ఎంతో ఆందోళన పడుతూ నిద్ర రాక సతమతమవుతున్నాడు. సంజయుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు. అతని అంధత్వం అంటే కళ్ళు లేకపోవటం అతని నైతికతకు, ఆధ్యాత్మికానికి ప్రతీక. కొడుకు మీదున్న మితిమీరమైన ప్రేమంతో తమ వారికే రాజ్యం దక్కాలనే అంతర్గత స్వార్థం వలన కురువంశ నాశనానికి కారణమయ్యాడు. అయినప్పటికీ అతనికి సరైన దారి చూపించటానికి ఎల్లప్పుడూ 2 గొప్ప వ్యక్తులు తోడుంటారు.
వారి గురించి మనం చెప్పుకోవాలి. ఒకరు ధృతరాష్ట్రుని తమ్ముడు, ప్రధానమంత్రి అయిన విదురుడు. రెండవ వ్యక్తి ధృతరాష్ట్రుని సారథి మరియు రాయబారి అయిన సంజయుడు. వీరిద్దరూ గొప్ప ధర్మనిష్ఠాగరిష్ఠులు. ధృతరాష్ట్రునితో వారి సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. సభలో అందరూ ఉన్నప్పుడు రాజు పట్ల ఎంతో విధేయత, రాజమర్యాద ప్రదర్శిస్తారు. కానీ ఏకాంతంలో మరియు అవసరమైనప్పుడు మాత్రం ఆయన తప్పులను ఆయన ముఖం మీదే కఠినంగా, నిర్మోహమాటంగా విమర్శిస్తారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ధృతరాష్ట్రుడు ఏమీ అనుకోడు, వాళ్ళని ఏం శిక్షించడు, వాళ్ళని ఒక్క మాట కూడా అండు, చక్క వింటాడు. వీరిద్దరూ ఇతర రాజులు సభికుల ముందు ఎన్నడూ ధృతరాష్ట్రుణ్ణి అవమానించారు. సింహాసనం మీద ఉన్న వ్యక్తులు ఎన్ని లోపాలున్నా ఆ సింహాసనానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. సభలో మర్యాదగా ఉన్నప్పటికీ ఏకాంతంలో గాని ధర్మ సంకటం వచ్చినప్పుడు వారు రాజుతో కఠినంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మరియు కర్ణుడు చేసిన తప్పులను రాజు ముఖం మీదే పరుషమైన పదాలతో దాడి చేస్తారు. విదురుడు మహామంత్రిగా కురురాజ్య పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఒక అన్నగా మరియు రాజుగా ధృతరాష్ట్రునికి ఇవ్వాల్సిన పూర్తి గౌరవం ఇస్తాడు. రాజు నిర్ణయాలకు ప్రజలలో ఎన్నడూ తిరుగుబాటుని ప్రోత్సహించాడు. ధృతరాష్ట్రుడికి విదురుడు చేసిన ఉపదేశాలనే విదురనీతి అంటారు. దుర్యోధనుడు కురు వంశానికి పట్టిన చీడని ధృతరాష్ట్రుని ముఖం మీదే అంటాడు. మీకు గుర్తుందా, దుర్యోధనుడు జన్మించినప్పుడు ఎన్నో అపశకునాలు గోచరించినప్పుడు దాంతో విదురుడు ధృతరాష్ట్రుడితో వంశరక్షణ కోసం ఈ పసికందును వదిలించుకోవాల్సిందిగా కఠినంగా సలహా ఇస్తాడు. అలాగే మోసకారుడైన శకుని, అహంకారుడైన కర్ణుణ్ణి, క్రూరుడైన దుశ్శాసనుని నమ్ముకొని రాజ్యాన్ని నడపడం ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తాడు. ద్రౌపది వస్త్రాపరణ సమయంలో అందరి ముందు సభలో ధృతరాష్ట్రుని మౌనాన్ని తీవ్రంగా తప్పుపడతాడు. నీ మౌనం రాజ్యాన్ని దహించి వేస్తుందని ఎలుగెత్తి ఆక్రోశిస్తాడు. ఇక సంజయుడు విదురుని కన్నా సూటిగా మాట్లాడతాడు. వ్యాస మహర్షి ద్వారా దివ్య దృష్టి పొందిన తర్వాత కూడా రాత్రింబవళ్లు గుడ్డి ధృతరాష్ట్రుని పక్కనే ఉండి కురుక్షేత్ర యుద్ధాన్ని వివరిస్తాడు. యుద్ధ సమయంలో కౌరవ వీరులు ఒక్కొక్కరు నేల కొరుకుతుండగా ధృతరాష్ట్రుడు విలపిస్తుంటే ఆయన్ని ఓదార్చడు. నువ్వు నాటిన విత్తనాలకు ఇప్పుడు నువ్వు ఫలితం అనుభవిస్తున్నావు. విదురుడు, భీష్ముడు చెప్పిన మాటలు వినకుండా దుష్టుడైన శకుని ప్రగల్భాలు పలికే కర్ణుడి మాటలు విని నువ్వే ఈ వినాశనాన్ని తెచ్చుకున్నావు, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముందని కఠినంగా చెప్తాడు. విదురుడు, సంజయుడు కురుసభకు మనస్సాక్షి లాంటి వారు. రాజ్యంలోని వాస్తవ పరిస్థితులు, దుర్యోధనాదుల కుట్రలు ఎప్పటికప్పుడు ధైర్యంగా ధృతరాష్ట్రుని ముఖం మీదే చెప్తారు. అయినా ధృతరాష్ట్రుడు వాటిని అసలు పట్టించుకోడు. వారు చెప్పిందంతా చక్కగా శ్రద్ధగా వింటాడు, కానీ పాటించాడు. అతనికి ఏది ధర్మమో తెలియకపోవటం కాదు, తెలిసినా తన స్వార్థం, పుత్ర వ్యామోహంతో ఆ ధర్మాన్ని ఆచరించే ధైర్యం లేకపోవటమే. ఉపప్లావ్యం నుంచి సంజయుడు బయలుదేరి ఆ రోజంతా ప్రయాణించి సాయంకాలానికి హస్తినాపురం చేరుకొని ప్రయాణ బడలిగా ఉన్న డైరెక్ట్గా ధృతరాష్ట్రుని రాజభవనంలో ప్రవేశిస్తాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడు వచ్చాడని తెలిసి వెంటనే ప్రవేశపెట్టమంటాడు. సంజయుడు ధృతరాష్ట్రుని కలుసుకొని నమస్కారం చేస్తాడు. ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించి తన పక్కనే కూర్చోమని సంజయుడిని కోరినప్పుడు సంజయుడు అంగీకరించక అలాగే నిలబడి మాట్లాడతాడు. సంజయుడిని చూసి ధృతరాష్ట్రుడు, పాండవులు ఏమన్నారు, శ్రీకృష్ణుడు ఏమన్నాడు, నా సందేశానికి వారి స్పందన ఏమిటి అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. పాండవుల ధర్మాన్ని, శ్రీకృష్ణుడి గంభీరత్వాన్ని చూసి వచ్చిన సంజయుడికి ధృతరాష్ట్రుని స్వార్థం చూసి తీవ్రమైన కోపం వస్తుంది. పాండవుల అసలు సందేశం చెప్పడానికి ముందు రాజుని ఏమాత్రం ఉపేక్షించకుండా అత్యంత కఠినమైన పదాలతో విమర్శిస్తాడు. ధృతరాష్ట్ర మహారాజా, నీవు శాంతి కావాలి అంటావు, కానీ దాయాదులైన పాండవులకు ఇవ్వాల్సిన వారి అర్ధరాజ్యం మాత్రం ఇవ్వనంటావు. ఇది ఎంతటి కపటత్వం! నీ చేతులకు మాటలకు పొంతన లేదు. నీ కొడుకులకే అంతా దక్కాలి. పాండవులు మాత్రం బిచ్చగాడులా బతకాలనేదే నీ మనసులోని కోరిక. ధర్మం తప్పని పాండవులను పక్కన పెట్టి దుష్ట చతుష్టమైన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు లాంటి మూర్ఖులు, అహంకార వేసుల మాటలు వింటూ ఈ కురు రాజ్యాన్ని నాశనం చేస్తున్నావు. నీ ఈ ద్వంద్వ వైఖరి అంటే డబుల్ స్టాండర్డ్స్ కౌరవ వంశ నాశనానికి దారితీస్తుంది. నిజానికి నీకు పాండవుల పరాక్రమం తెలుసు, నీ కొడుకుల దుర్మార్గం తెలుసు. అయినా పుత్ర వ్యామోహంతో గ్రుడ్డివాడివైపోయి పాండవుల న్యాయమైన వాటాను అప్పగించకుండా వారినే శాంతి పాటించమని అడగటం
కేవలం నీ పిరికితనానికి, నీలోని దొంగ బుద్ధికి నిదర్శనం. సంజయుడు ఇక ధర్మరాజు మరియు శ్రీకృష్ణుని మాటల్లో ఉన్న తీవ్రతను ఇలా వివరిస్తాడు. ఓ రాజా, అజాతశత్రువు ధర్మరాజు నీ పట్ల ఎంతో గౌరవంతో ఉన్నాడు. తను శాంతినే కోరుకుంటున్నానని, తనకు రావాల్సిన ఇంద్రప్రస్థాన్ని తనకు ఇస్తే ఎటువంటి యుద్ధం లేకుండా కలిసిమెలిసి ఉంటామని చెప్తున్నాడు. కనీసం 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు. లేని పక్షంలో యుద్ధం తప్పదని నీకు స్పష్టంగా చెప్పమన్నాడు. ఇక శ్రీకృష్ణుడి గురించి చెప్తూ, మహారాజా, శ్రీకృష్ణుడు పాండవ పక్షాన నిలబడి ఉన్నాడు. ధర్మం ఎక్కడుంటే శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది. పాండవులకు న్యాయంగా రావాల్సిన రాజ్యం దక్కకపోతే అర్జునుడి గాంధీవం నుంచి వెలువడే బాణాలకు, భీమసేనుని గదాఘాతాలకు నీ కొడుకులు ఒక్కరు కూడా మిగలరని హెచ్చరించాడు. ఇంతటి కఠినమైన మాటలతో ధృతరాష్ట్రుడికి వాస్తవాన్ని వివరించి చెప్పిన సంజయుడు, ధృతరాష్ట్రుడు ఊహించలేనట్లుగా, మహారాజా, నేను చాలా అలసిపోయి ఉన్నాను. పాండవులు మరియు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి విషయాన్ని, వారి అసలైన రాయబార సందేశాన్ని రేపుదయం నిండు సభలో భీష్మ, ద్రోణ, కృప, విదుర, దుర్యోధనాదుల సమక్షంలో బహిరంగంగా చెప్తాను. ఇప్పుడు నాకు విశ్రాంతి కావాలి అని చెప్పి ధృతరాష్ట్రుని సమాధానం కూడా వినకుండా సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధృతరాష్ట్రుడు సంజయుడి ప్రవర్తనకు స్టన్ అయిపోతాడు. మనసులో భయం, అపరాధ భావం, ఆందోళన చుట్టుముడతాయి. రేపు సభలో ఏం చెప్తాడో అని. భీష్మ, ద్రోణ, కృపాచార్యుల ముందు తన పరువు ఎక్కడ పోతుందో అని, అసలు పాండవులు ఏమన్నారు, శ్రీకృష్ణుడు ఏమని హెచ్చరించాడు అని ఆలోచనలతో కంటి మీద కునుకు లేకుండా పోయింది. అదీకాక తన కుమారులకు అర్జునుని ఎదుర్కొనే బలం లేదని, కృష్ణుడు పాండవుల పక్షం ఉన్నాడని తలుచుకొని అతని గుండెలు దడదడలాడిపోతాయి. ఈ సమయంలో ప్రశాంతతను, సరైన సలహా ఇవ్వగలిగిన సమర్థుడు తన తమ్ముడు విదురుడని అతనికి రమ్మనమని కబురు పెడతాడు. ఎందుకంటే విదురుడు వచ్చి మంచి మాటలు చెప్పి నీతులు బోధిస్తాడు. కానీ అవి వినటానికి కాదు విదురుడిని పిలిచింది, ఆ మాటల వల్ల హాయిగా నిద్రపడుతుందని. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఉద్యోగ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.